వెల్కమ్ బ్యాక్ టు అదుర్స్ బెదుర్స్ కబూర్స్ ద ఏబీసీ షో. కవిత, ఇవాళ మనం వింటున్నామండి గురు పూర్ణిమ స్పెషల్ ప్రోగ్రామ్. మనకి గెస్ట్ గా వచ్చారు సుంకేశ్వర రత్నబాల గారు. వెల్కమ్ రత్నబాల గారు టు అవర్ ఏబీసీ షో. నమస్తే అండి కవిత గారు, ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. మీకు గురు పూర్ణిమ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓ థ్యాంక్స్ అండి. మా శ్రోతల తరఫున నా తరఫున కూడా మీకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను అమెరికాలో నార్త్ కెరోలినా నుంచి మాట్లాడుతున్నానండి. యా, ఇప్పుడే చెప్పానండి నేను మీ పీఠం చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి. చాలా సంతోషం అండి, చాలా బాగా నిర్వర్తిస్తున్నారు మీరు. మీ మాటల్లో వినాలనుంది. మీరు మీ పీఠానికి అసలు ఇలాంటి సేవ ఎలా చేయగలుగుతున్నారు? మీరు ఒక నార్మల్ హౌస్ వైఫ్ లైఫ్ లీడ్ చేస్తూ కూడా మీరు ఇంత ఆధ్యాత్మిక సేవ, అది ఇలాంటి కార్యక్రమాలు ఎలా సాధ్యమైంది ఇవన్నీ చేయడానికి మీకు? అంటే మా ఇంట్లో తరతరాలుగా ఇది 4వ తరం అండి. నేను బాలా త్రిపుర సుందరి పీఠం ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఏలూరులో బాలా త్రిపుర సుందరి పీఠం 1950s లో శ్రీ కమలాంబిక, మా అమ్మమ్మగారే అవుతారండి ఆవిడ. ఆ కమలాంబిక గురువు గారు, మాతా కమలాంబిక అని పిలుస్తారండి ఈ రోజున అందరూ కూడా, ఆవిడ భక్తులందరూ. అయితే ఆమె చేత ప్రతిష్ఠించబడిందండి ఏలూరులో ఈ పీఠం. నేను పుట్టక ముందు నుంచి మా ఇంట్లో ఈ పీఠం ఉందండి. అయితే ఆమెకి బాలా త్రిపుర సుందరి అమ్మవారు కల్లో కనపడి, నీ చేత్తో ఒక ఉద్ధరిని తీర్థం ఇస్తే చాలు, నేను నీతోటే ఉంటాను, నీ వాక్కులో నా వాక్కు నీది ఒకటే అవుతుంది, నువ్వేది మాట్లాడితే జరుగుతుంది, నీకు భవిష్యత్ దర్శనం అవుతుంది, నువ్వు ఏది చెప్తే అది సిద్ధిస్తుంది అని వాక్సిద్ధిని ప్రసాదించారండి బాలా త్రిపుర సుందరి అమ్మవారు మా అమ్మమ్మ గారికి. అప్పటి నుంచి మా అమ్మమ్మగారు ఏది చెప్తే అది జరుగుతూ ఉండడం, అందరికి ఎంతో మంది భక్తులు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా ఇంటికి పీఠానికి వస్తూ ఉండడం, అక్కడ వాళ్ళ కోరికలు విన్నవించుకుంటూ ఉండడం, ఆవిడ అవన్నీ జరిపిస్తూ ఉండడం, తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి అక్కడ దండం పెట్టుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా మా ఇంట్లో తరతరాలుగా జరుగుతున్నాయండి. తర్వాత మా అమ్మమ్మ గారి తర్వాత కొన్నేళ్లు మా పిన్ని గారు ఉన్నారండి. ఆమె కూడా స్కూల్ టీచర్ గా చేసి రిటైర్ అయ్యి ఈ బాలా త్రిపుర సుందరి ఆవిడ బ్రహ్మచారిణిగా ఉండి ఆ పీఠానికి డెడికేట్ చేసి ఆవిడ లైఫ్ ని ఆమె కూడా పీఠానికి ఎంతో సేవ చేశారండి. చాలా తర్వాత 3వ తరంలో నన్ను నిర్ణయించారండి. ఇప్పుడు నేను కూడా సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి ఆ పీఠాన్ని అదే రకంగా చూస్తుండడం జరుగుతోందండి. అయితే ఏవో మనుషులం గురువుని ఊరికే అన్ని బాగున్నప్పుడు ఎప్పుడు అప్రోచ్ అవ్వం కదండి. అలాగా నాకు కూడా ఏదో ఒక లౌకికమైన ప్రాబ్లం వచ్చినప్పుడు, మా పిల్లవాడి కొంట్లో బాగాలేనప్పుడు నేను ఆవిడని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. అంటే అంతకుముందు ఆవిడ ఉన్నప్పుడు, లైవ్ గా ఉన్నప్పుడు నాకు తెలియలేదు ఆవిడ యొక్క విషయం, అమ్మమ్మగారే కదా అనుకున్నాను. తర్వాత మా పిల్లవాడికి కొంచెం ఒంట్లో బాగాలేని రోజుల్లో అప్పుడు ఆవిడ శిష్యులందరూ చెప్పారండి నాకు, అమ్మా రత్నం, నువ్వు ఇలా చేయడం కాదు, మీ అమ్మమ్మ గారిని ప్రార్థించు గురువుగా ఎప్పుడైతే నమస్కారం చేస్తావో అప్పుడు ఖచ్చితంగా నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి, నువ్వు ఈ కష్టం నుంచి బయటపడతావని. ఆ తర్వాత ఆవిడ బ్లెస్సింగ్స్ తోటి నేను ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చానండి. తర్వాత పిల్లవాడు బాగున్నాడు, చాలా బ్రహ్మాండంగా, అసలు ఆ ప్రాబ్లమే ఏమీ లేదు. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే మనం కష్టంలో భగవంతుడిని ఎప్పుడో చెయ్యామో గురువుని, ఆ తర్వాత ఆ ఆర్తి ఎవరూ చేయలేనిది మనకి భగవంతుడు చేశాడు అని ఒకసారి కనుక మనం నమ్మకంతో గురువుని ఆశ్రయించినప్పుడు ఇంకా జీవితం, ఇంకా కృతజ్ఞతాభావంతో జీవితం అంతా ఉండాలని అనిపించిందండి. మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నా ప్రాబ్లం, నా పిల్లవాడు గనక హెల్దీగా ఉండి ప్రాబ్లం లేకుండా అందులోంచి బయటకు వచ్చిన రోజున నేను కంపల్సరీగా నా జీవితం అంతా కూడా నేను పీఠానికి డెడికేట్ చేస్తానని నేను ఆ రోజున ఒక ఓత్ తీసుకున్నానండి. అదే రకంగా అందులోంచి నేను బయటపడిన తర్వాత అటువైపే కష్టంలో ఉన్న వాళ్ళని చూసినా, మరి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయాలి, గురువు దగ్గరికి వాళ్ళని ఎలా చేర్చాలి, వాళ్ళకి ఎలా గురువు నుంచి బ్లెస్సింగ్స్ వస్తాయి, వాళ్ళు కూడా ఈ కష్టాల నుంచి ఎలా బయటకు వస్తారు అనేది నాకు ఒక తపనగా ఉండేదన్నమాట. ఆ రకమైన తపన స్టార్ట్ అయిన తర్వాత నేను గురువుకి అటాచ్ అవ్వడం అనేది జరిగిందండి. తర్వాత నేను తెలియకుండానే మా ఇంట్లో వంశపారంపర్యమైన గురు పరంపర కూడా ఉండడం వల్ల నేనే అందులో ఉంటాను అన్న విషయం ఆ రోజు వరకు నాకు తెలియదు. ఆ తర్వాత నేనే అని కొన్ని ఏళ్ళకి నాకు కూడా అర్థమైంది. అయిన తర్వాత మా
అమ్మమ్మ గారు ఉన్నప్పుడే, నేను పుట్టినప్పుడే డిసైడ్ చేశారండి. నేను తరంలో 4వ తరంలో రత్నబాల పైకి వచ్చిన తర్వాత ఇదంతా కూడా చాలా వ్యాప్తం అవుతుంది, పీఠం చాలా వెలుగులోకి వస్తుంది, అప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతాయి అని ఆవిడ ముందుగానే నిర్ణయించారు. ఆ ప్రకారమే ఈ రోజు వరకు ఆ బ్లెస్సింగ్స్ తోటి అవన్నీ నేను చేయగలిగాను అనుకుంటున్నానండి. యాక్చువల్ గా మనం చేయగలిగింది ఏం లేదండి, గురు సంకల్పమే ఆ రకంగా సిద్ధింపజేస్తూ ఉంటుందని నా నమ్మకం. చాలా బాగా చెప్పారండి. ఇవాళ యాక్చువల్ గా గురు పూర్ణిమ కదా, సో అసలు గురు పూర్ణిమ అంటే ఏమిటి, అసలు గురువు ఎవరు, గురువు అసలు ఉండాలా, ఈ విషయాలన్నీ చెప్పండి మా శ్రోతలకి. నాకు తప్పకుండానండి. అంటే ఈ సుమారు 5,000 సంవత్సరాల క్రితం వ్యాసుడు పుట్టాడండి ఇదే రోజున, ఆషాఢ పౌర్ణమిలో. ఆషాఢ పౌర్ణమి నాడు ఆయన పుట్టినరోజు అనమాట, వ్యాసుడు పుట్టినరోజు ఈ రోజు. దాన్ని ఆయన దత్తాత్రేయుడికి గురువు అండి, గురువులందరికీ గురువు అయిన దత్తాత్రేయుడికి ఆయన వ్యాసుడు గురువు అండి. అందుకని ఆయనతోటి ఆయన ఏంటి 4 వేదాలని విభజించారు, 18 పురాణాలు, తర్వాత మహాభారతం, భగవద్గీత ఎన్నో ఆయన నోట్లోంచి వెలువడ్డాయి కదా. ఆయన అందుకని ఆయన నుంచే స్టార్ట్ అయిందండి మనకి గురు పరంపర, గురు శిష్య పరంపర అనేది. కాబట్టి వ్యాసుని గురువుగా మనం తీసుకుంటూ ఫస్ట్ మనం ఈ గురు పూర్ణిమని సెలబ్రేట్ చేసుకుంటామండి. హిందువులందరూ కూడా ఎంతో భక్తిగా వ్యాసుని గుర్తు చేసుకుంటూ ఇవాళ అభిషేకాలు, పూజలు, గురు పరంపరగా ఆయన్ని మనం తలుచుకోవాల్సిన రోజు అండి ఈ రోజున. ఆయనకి వ్యాసుడికి నమస్కారం చేసినా, ప్రజెంట్ ఇవాళ మన గురువుకి మనం నమస్కారం చేసినా ఆయన దాకా చెందుతాయండి. మొత్తం గురు పరంపర అంతటికీ కూడా మనం నమస్కరించుకున్న వాళ్ళం అవుతామండి. వాళ్ళ ఆశీస్సులు మనకు తప్పకుండా ఉంటాయని ఈ రోజున మనం చాలా ఘనంగా గురు పూర్ణిమని జరుపుకుంటామండి. చాలా బాగుందండి. ఎవరో కాలర్ ట్రై చేసినట్టున్నారండి ఇవాళ షోలోకి రావడానికి. యూజువల్ గా అయితే నేను కాలర్స్ ని తీసుకోను, బట్ ఎవరైనా ప్రత్యేకంగా రత్నబాల గారితో మాట్లాడాలని కానీ, లేకపోతే మీకేమైనా సందేహాలు ఉంటే మాట్లాడాలనుకుని కాల్ చేసినట్టున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మళ్ళీ ఇంకొకసారి కాల్ చేయండి, మేము మీ కాల్ పికప్ చేసుకుంటాము. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము గురు పూర్ణిమ విశిష్టత గురించి. సారీ టు డిస్టర్బ్ యూ అండి. చెప్పండి రత్నబాల గారు, మళ్ళీ మీరు మన డిస్కషన్ లోకి మళ్ళీ మనం వెళ్ళిపోదాం. అసలు గురువు అంటే ఎవరండి? గురువు అంటే భగవంతుడేనండి. మంది భారతదేశం అది కర్మభూమి, జ్ఞానులందరూ సంతులు పుట్టినటువంటి మనది దివ్య భూమి అండి, దేవభూమి భారతదేశం. అందుకని దేవతలందరూ కూడా ఎన్నో రకాల అవతారాలు తీసుకుని మనకి జీవుల్ని ఉద్ధరించడానికి వాళ్ళు భూమి మీద పుడతారండి. కాబట్టి గురువు అనేది ఎవరో కాదండి, భగవంతుడి యొక్క అవతారమే గురువు. మరి గురువు అంటే గురువు మనకి మానవ రూపంలో వచ్చిన దేవుడు అన్నమాట. అయితే సో మరి అసలు గురువు అనేది ప్రతి మనిషికి ఉండాలంటారా? మరి అంటే మనం భగవంతుడిని పూజిస్తే సరిపోతుందా, లేకపోతే గురువు అనే వాళ్ళు ఉండాలా ప్రతి వాళ్ళకి? ఖచ్చితంగా అంటే ఉండాలండి. అయితే మనం ఎన్నో రకాల మంది బోధ గురువులు, బాల గురువులు, రకరకాల గురువులు, చిన్నప్పుడు టీచ్ చేసిన వాళ్ళు, సంగీతం నేర్పించిన వాళ్ళు, ఇలా రకరకాల గురువులు ఉంటారండి. కాకపోతే ఈ రోజున మనం ఆధ్యాత్మిక గురువుల గురించి తలుచుకునే రోజు కనుక ఆధ్యాత్మిక గురువు అనేది కంపల్సరీగా మనకి లైఫ్ లో ఒకసారి టచ్ అవడం అనేది జరుగుతుందండి. మనం ఖచ్చితంగా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాలంటే మనం మనిషిగా భగవంతుడి గురించి విన్నామండి, శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి, ఇంటర్నెట్ లో అన్ని శాస్త్రాల గురించి తెలుసుకునేందుకు నాలెడ్జ్ ఉంటుంది, భగవంతుని తెలుసుకునేందుకు కూడా నాలెడ్జ్ ఉందండి, స్పిరిచువల్ సైన్స్ కూడా ఉంది. కానీ అది చదివితే తెలిసేది కాదండి. భగవంతుడి గురించి కానీ గురువు గురించి కానీ మనం తెలుసుకోవాలంటే అనుభవించాలి. కాబట్టి అనుభవిక వైద్యం అవ్వాలి అంటే గురువు గురించి మనం అనుభవించాలి, ఆయన గురించి తెలుసుకుని ఆయన తోటి ఇంటరాక్షన్ తోటి గురువు అంటే ఎవరు ఏమిటి అన్నది మనం మనస్పూర్వకంగా, అది మనసుకు మాత్రమే తెలిసేటటువంటి మనసుతో అనుభవించవలసిన విషయం అండి. అందుకని మనకి గురువు కంపల్సరీగా, గురువు లేనిదే ఆధ్యాత్మిక విషయాలు భగవంతుడి గురించి మనం తెలుసుకోలేమండి. ఖచ్చితంగా గురువు ఉండి తీరాలి. చాలా బాగా చెప్పారు. మీరు ఇందాక అన్నట్టు మీరు ఆ గురు పరంపరలో, ఆ వంశంలో మీరు పుట్టి కూడా మీకు ఒక లౌకికమైన ప్రాబ్లం వస్తే తప్ప మీకు కూడా అది తెలియలేదు కదా, మీకు ఒక గురువు ఎవరు అనేది మీకు కూడా తెలియలేదు. సో అలా ప్రతి మనిషికి టైం వచ్చినప్పుడు గురువు అనేది లభిస్తాడు అనుకోవచ్చా, లేకపోతే? ఖచ్చితంగా. ఎందుకంటేనండి మనం సుఖంలో ఉన్నప్పుడు 10 కోట్లు వచ్చినప్పుడు మనం భగవంతుని తలుచుకోండి, కష్టాలు వచ్చినప్పుడు కూడా మనం తలుచుకోము, సాధారణంగా తలుచుకోం. మన చేతనయ్యి మనం తెలుసుకున్నంత మటుకు, సాల్వ్ చేసుకోగలిగినంత మటుకు మన మేధస్సు మీదే మనం ఆధారపడతామండి.
ఎప్పుడైతే మన మ్యాథ్స్ అందదో, అది మనం చేయలేము, మన సైన్స్ కి అతీతం అని చెప్తారో, డాక్టర్లు కూడా కాదంటారు, అప్పుడు ఖచ్చితంగా గురువు ఎవరున్నారు, భగవంతుడు ఎవరున్నారు అని మనం వెతుక్కోవడం మొదలు పెడతామండి. యాక్చువల్ గా భగవంతుడు గురువు మనకు దొరకకపోయినా అప్పటిదాకా మనకి వినాయకుడో, అమ్మవారో, అయ్యవారో, హనుమంతుడు మనకి దేవుళ్ళు ఉంటారు. భారతదేశం మొదల నుంచి మనం భగవంతుడి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరండి. భగవంతుడి గురించి అందరం విన్నవాళ్లే, పురాణాలు, పుస్తకాలు అన్ని మనం చదివిన వాళ్ళమే. చిన్నప్పటి నుంచి మనం ఆ కథలన్నీ కూడా విన్నాం. అయితే నిజంగా కష్టం వచ్చినప్పుడు మనం భగవంతుడిని పట్టుకుంటాం. ఆ నమ్మకం అనేది ఉంది కదా, భగవంతుడు రక్షిస్తాడని. అప్పుడు మనం భగవంతుని నిజంగా భగవంతుడి మీద నమ్మకంతో మనం భగవంతుని ప్రార్థన చేసే ప్రతి వాడికి కూడా నిజమైన మన కష్టకాలంలో భగవంతుడే మనకి దగ్గరలో ఒక గురువుని పంపిస్తాడు. ఖచ్చితంగా గురువుతో మనం కనెక్ట్ అవుతామండి. ప్రతి ఒక్కళ్ళు ఆర్తిగా పూజించే ప్రతి ఒక్కళ్ళు, ఆర్తిగా కోరుకునే ప్రతి ఒక్క సాధకుడికి కూడా గురువు ఖచ్చితంగా దొరుకుతాడండి. చాలా బాగా చెప్పారు రత్నబాల్ గారు. మనం డిస్కషన్ లోకి ఫర్దర్ వెళ్లే ముందు ఒక మంచి సాంగ్ విందామండి. తప్పకుండానండి.